నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా లేనప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలని అన్నారు. ఇప్పుడు రోడ్లు, నీరు వంటి మౌలిక వస్తువులు అన్ని గ్రామాలకు కల్పించామని అన్నారు. రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే కారు గుర్తుకే ఓటేయాలని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో చెరువు నిండాలి, కాలువలు రావాలని కప్పల పెళ్లి చేసినటువంటి మాట వాస్తవమా కాదా మా అమ్మలు చెప్పాలి. ఏదైనా నాయనపల్లె మైతమ్మ మొక్కినాం, ఏ దేవుడు కనపడితే ఆ దేవుడు మొక్కినాం. ఏ దేవుడు కనికరించిండు? మా నల్లరేసి కోటేసుకున్నాను ఒకసారి చెప్పాలి. ఏ దేవుడు కనికరించిండు? ఏ దేవుడు కనికరించలే. ఒకే ఒక రైతు, ఒకే పెద్ద రైతు కేసీఆర్ నడుము బిగించి నేనున్నా, మీరు ఎలాగే పోరాకండి, నీకు నీళ్ళు ఇస్తా, కరెంట్ ఇస్తా, పెట్టుబడి ఇస్తా. నువ్వు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా నాకు సౌంత లేదు, నాకు రైతు ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదని చెప్పి మేము నియమిస్తే ఇలా కాంగ్రెస్ కొంతమంది నీతి నిజాయితీ నేరళ్ళు కొంతమంది కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఏం లెక్కన మాట్లాడుతున్నావు? ఏమిచ్చినావు? 60 సంవత్సరాలు మీరే కదా ఈ రాష్ట్రాన్ని పాలించింది, కాంగ్రెస్ పార్టీ కదా పాలించింది. అప్పుడే కరెంటు, నీళ్లు, రైతు బంధు ఇచ్చుంటే ఇలా పెద్దపల్లిలో పోయి మన పిల్లలు హైదరాబాద్ లో బతుకుతుండరా? దీని కారణం ఎవరు? మరిదా కేసీఆర్? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు తమ్ముళ్ళు. పాత సీసా అంటే కాంగ్రెస్ పాతది, కొత్త సారా అంటే కొంతమంది కొత్తోళ్ళు వచ్చి ఇలా డాన్సులు చేసి ఉడబడ ఊపితే అది లేచింది అనుకుంటే అది పొరపాటే. సచిన పీనే లేస్తారా ఎక్కడన్నా? లేస్తారా? మా ఊళ్ళో లేవు, మీ ఊళ్ళో లేస్తారా? ఏంటి మరి? ఏ ఊళ్ళో లేవు? ఏమైనా కోమాలకు పోయినోడు లేత లేవచ్చు, చచ్చిపోయినోడు లేస్తారా? 2009 రాజశేఖర రెడ్డి గారు మాడు ఉన్నప్పుడు ఆయన పోయింది, ఆయన ఎంబడే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఏదో కొంతమంది ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వెళ్ళి వచ్చి డిస్కో శాంతి లాగా డ్యాన్సులు చేపించి ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీ లేస్తారు. ఏం లేదు, ఏం లేదు. మళ్ళీ మనం మడుకోబెడతారు, వాళ్ళు లేస్తారు. అందుకే నా రైతన్నలో ఇవన్నీ చేస్తున్నాం. మళ్ళీ మొన్న కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఏమైంది? 6 నెలల్లో మహిళలకు ఉచిత బస్ పాస్ అన్నాడు. రూపాయి కిలోమీటర్ ఉన్నది 2 రూపాయలు చేసిండు, పురుషులకు పెంచిండు, మహిళలకు లేదు. అర్థమైందామా? మొగోళ్ళకేమో 4 రూపాయలు చేసిండు, మా ఆడలకేమో ఉచితం అన్నాడు. అందుకే ఇట్లా చేసినాం అనుకో, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ సాములు చేస్తుంది. ఆకాశాన్ని వదలలే, విమానాన్ని వదలలే, బొగ్గును వదలలే, నీటిని వదలలే, కనీసం మనను వదలలే, మన శవాలను వదలలేదు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని నమ్మితే మళ్ళా కర్ణాటకను పట్టినటువంటి గతి మనకు పడుతుంది. ఇప్పుడే మా తండ్రులు సాయంత్రం పూట, పొద్దుగాల పూట ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు పెట్టుకుంటారు. మళ్ళీ లేకపోతే మళ్ళీ పోయి బాయికాడ పడుకోవాలి. ఇదే ఆనంద సాగర్ లో నేను ప్రచారానికి వస్తే పాయింట్ లేపుకొని వచ్చిన బురద ఉంటే ఇదే రోజు బురద ఉంటే పాయింట్ లేపుకొని వచ్చి ప్రచారం చేసిపోయినా. ఇవాళ హైదరాబాద్ లో రోడ్ ఎట్లుందో అంత రోడ్డుగా అక్కడ నుంచి ఇక్కడ వరకు కిలోమీటర్ వరకు ఇలా రోడ్లు వేసుకున్నాం, సీసీ రోడ్లు వేసుకున్నాం, లైమాక్స్ లైట్లు వేసుకున్నాం. ఇలా 2 పంటలు పండించుకునే స్థాయికి వచ్చినాం. మనదుగా నేను ఇదే అనంత సాగర్ లో ఇట్లా మీటింగ్ పెడితే మా అమ్మలు కొంతమంది కూర్చున్నట్టు గట్లే కూర్చున్నారు, కొంతమంది మా చెల్లెలు గట్లే నిలబడ్డారు. మేము మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటాం ఎదురుగా అందరి మెడలు గమనించిన ఏం లేదు, పుస్తకాలు పసుపు తాడు తప్ప ఏముండదు. పసుపు తాడు
చెవులకు ఏముండవు. చెవులు నా చెవులు ఎట్టుండో గట్లే ఉంటాయి. ఇవాళ 9 ఏళ్ళుగా ఇలా నీళ్ళు వచ్చి కొంత కొద్ద మన స్థితి పెరిగింది. పత్తి పెరుగుతుంది, బొట్లు పెరుగుతున్నాయి, 2 పంటలు పెరుగుతుంది, రైతు బంధు వస్తుంది. అన్నీ కలిపి తులమో మాసమో బంగారం పెట్టుకొని కళ్యాణ లక్ష్మి వస్తే 1,00,000 రూపాయలు వస్తే 100 తులం బంగారం పెట్టుకొని ఇలా మెడల్లో మా అమ్మను లక్ష్మీదేవి మెరిచినట్టు మెరుస్తున్నది. గుడిలోకి వెళ్తే లక్ష్మీదేవి ఎట్లుంటుందో ఇక్కడ నిలబడ్డ మా చెల్లెళ్ళు గట్ల కనపడుతున్నారు. ఆడలంటే లక్ష్మీదేవితో సమానం. అట్లాంటి లక్ష్మీదేవులను కనీసం నెత్తికి నూనె పెట్టుకునే స్థాయి కనికరమించకుండా గొప్పడు వాళ్ళు చేసిండ్రు. ఇవాళ రైతుల్లో ఆనందం, మా ఆడబిడ్డలో ఆనందం పెరిగి ఇలా సంతోషంగా బతుకుతున్నారు. ఇలా 6 గ్యారెంటీలు అంటున్నారు. ఎవరికి గ్యారెంటీ? నీకే గ్యారెంటీ లేదు, మాకేం గ్యారెంటీ ఇస్తావు? కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్ అన్నాడమ్మా. ఏం చెప్పిండు? ఇక్కడ నుంచి ఆడికి ఓనికి 2 రూపాయలు అనుకో, దాన్ని 4 రూపాయలు చేసి మొగోళ్ళకి 4 రూపాయలు చేసిండు, ఆడలో ఫ్రీ చేసి పడింది. ఇదేమ్మ వాళ్ళ తెలివి. అర్థమైందా మీకు? మహిళలకు ప్రయాణం ఉచితం అన్నాడు. అక్కడ ఏం చేసిండు? కిలోమీటర్కి 1 రూపాయి అంటే దాన్ని 2 రూపాయలు చేసిండు మొగోళ్ళకు, ఆడోళ్ళకి ఏమో ఫ్రీ చేసి పడింది. ఏంది? ఇట్లకెళ్ళి తిప్పిండు, ఇక్కడ పెట్టిండు. అట్లా ఆలోచన చేయండి. అందుకే ఇలా కరెంట్ ఇస్తున్నాడు. మన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీకు చుట్టాలు ఉన్నారు ఎవరైనా? కర్ణాటకలో చుట్టాలు ఉంటే చెప్పండి, లేకపోతే రైతులు రండి, పార్టీలకు అతీతంగా రేపు బస్సు పెడతా, పోయిరండి. పోయేసి రైతులను అడగండి మీకు ఎన్ని కరెంట్లు కలదు. 5 గంటల కన్నా 1 గంట కరెంట్ ఎక్కువ వస్తుందని చెప్తే నేను నా ముక్కు అనంత సాగర్లో రాసిపోతా. లేకపోతే అదే కాంగ్రెస్ వాళ్ళు క్షమాపణ చెప్పి ఓటు ప్రచారం చేయకుండా ఈ ఊర్లో ఉండాలి. ఎందుకమ్మా? మనకేం తక్కువైంది? 24 గంటల కరెంట్ ఇచ్చే కారు గుర్తును వదిలికొని 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్కి ఓటు వేసుకుందామా? వేసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తే రైతు బంధు రామ్ రామ్, రైతు బంధుకి రామ్ రామ్, కళ్యాణ లక్ష్మికి కట్